అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. తెలంగాణ రాష్ట్రంలో 2322 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 1:1.5 రేషియోలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్కి పిలుస్తూ వెబ్ నోటీస్ విడుదల చేయడం జరిగింది. ఈ వెబ్ నోటీస్లో ఎవరి హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఉంటాయో వాళ్ళు తప్పనిసరిగా వారికి ఇచ్చినటువంటి డేట్ మరియు టైంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్కి ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు ఒక సెట్ జెరాక్స్ కాపీలతో హాజరు కావాల్సి ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. చాలామంది సర్టిఫికెట్ వెరిఫికేషన్కి హాజరయ్యే టైంలో ఏ డాక్యుమెంట్స్తో హాజరు కావాలి అనే డీటెయిల్స్ క్లియర్గా చెప్తూ ఒక వీడియో అప్లోడ్ చేయమని అడిగారు. కాబట్టి ఈ వీడియోలో ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది చాలా క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సి ఉందో వాళ్ళందరూ కూడా ఆ డాక్యుమెంట్స్తో తప్పనిసరిగా మీకు ఇచ్చినటువంటి టైం మరియు డేట్లో హాజరైతే కండి. అలాగే కొంతమంది స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఫామ్ 1, ఫామ్ 2 సర్టిఫికేట్ కోసం కూడా కామెంట్స్ అయితే చేశారు. ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. మీరు ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా వీడియోని షేర్ చేయండి. నేను చేసే వీడియోస్ ఉపయోగపడుతున్నాయంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసినటువంటి వెబ్ నోటీస్లో మనకి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడమే జరిగింది. అందులో ఉన్నటువంటి వివరాల ప్రకారం మీకు నేను అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తున్నాను. ఒక పోస్ట్కి 1:5 రేషియోలో మనకి అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరిగింది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అభ్యర్థులకు జనవరి 22, 2026 నుంచి ఫిబ్రవరి 7, 2026 వరకు కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క వెన్యూ మీరు చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి వెంగళరావు నగర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీస్లో మీకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఎవరైనా సరే పెండింగ్ డాక్యుమెంట్స్ అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరయ్యేటప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ అనేవి పట్టుకొని వెళ్ళలేకపోయినా అలాంటి పెండింగ్ డాక్యుమెంట్స్ మరియు ఏదైనా సరే వ్యాలిడ్ రీజన్ వల్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీకు ఇచ్చినటువంటి డేట్లో మీరు అటెండ్ కాలేకపోయినా సరే ఒక రిజర్వ్ డే అయితే ఇవ్వడం జరిగింది. అది ఫిబ్రవరి 9, 2026. ఇక్కడ జనవరి 9 అని ఉంది, తప్పుగా వచ్చింది. ఫిబ్రవరి 9, 2026న ఒక రిజర్వ్ డే ఇచ్చారు. కాబట్టి ఆ రోజు కూడా మీరు వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అయితే వ్యాలిడ్ రీజన్ ఉంటేనే మీకు ఆ రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అలౌ చేయడం జరుగుతుంది. కాబట్టి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ తప్పనిసరిగా హైదరాబాద్లో ఉన్నటువంటి వెంగళరావు నగర్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యొక్క ఆఫీస్లో అటెండ్ అయితే అవ్వండి. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు పట్టుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకుంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేదా డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు చెప్పేటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక సెట్ ఫోటో కాపీస్ అంటే జెరాక్స్ కాపీలు కూడా ఒక సెట్ పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ మీరు చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదా ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉన్నా పర్వాలేదు. అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నట్టే, ఎందుకంటే 10th సర్టిఫికేట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ కలిగినటువంటి అభ్యర్థులు కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. అది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అనేది జారీ చేస్తుంది కదా, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. అదేవిధంగా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది కేవలం బీసీ క్యాండిడేట్స్కి మాత్రమే అవసరం ఉంటుంది. కాబట్టి బీసీ క్యాండిడేట్స్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే పట్టుకుని వెళ్ళాలి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే బీసీ అభ్యర్థులు ఇక్కడ మీకు సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్తో పాటుగా ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఒకవేళ మీ దగ్గర నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ లేకపోయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళకపోయినా మిమ్మల్ని ఓసీ క్యాండిడేట్స్గా కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. అంటే మళ్ళీ మీకు బీసీ రిజర్వేషన్ అయితే రాదు. కాబట్టి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు నేను చెప్తున్నటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా మీరు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఆన్లైన్లో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశారు. అందుకోసమే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు వెరిఫికేషన్ చేయడానికి అభ్యర్థులను పిలవడం అయితే జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం అయితే ఇది. అలాగే ఈడబ్ల్యూఎస్ అంటే
ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ అయితే ఉంటుంది. లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫైడ్ అని పిలవడం జరుగుతుంది. అది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేయడానికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. అలాగే ఓహెచ్ లేదా హెచ్హెచ్ రిజర్వేషన్లో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ సదరం సర్టిఫికేట్ కూడా పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. వీటితో పాటుగా తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్, ఎన్సీసీ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సర్వీస్ సర్టిఫికేట్ అయితే పట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆ డాక్యుమెంట్స్ ఉంటే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంతే కాకుండా మీరు తెలంగాణకు చెందినటువంటి అభ్యర్థి లోకల్ క్యాండిడేటా నాన్ లోకల్ క్యాండిడేటా అనేది తెలుసుకునేది కేవలం స్టడీ ఆధారంగా. మీరు దానికోసం 1 నుంచి 7వ తరగతి వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అయితే పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రెగ్యులర్ స్టడీ చేస్తే 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. ఒకవేళ మీరు ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే ఆ పర్టికులర్ పీరియడ్లో మీరు ఆ యొక్క జిల్లాలో అలాగే తెలంగాణలోనే నివసిస్తున్నట్టుగా స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే పొంది ఉంటే మీరు ప్రైవేట్ స్టడీ చేసిన వాళ్ళు ఆ డాక్యుమెంట్ కూడా పట్టుకుని వెళ్ళొచ్చు. దీంతో పాటుగా ఈ జాబ్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయినటువంటి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. అన్ని సంవత్సరాలకు సంబంధించిన మార్కులు మెమోలు కూడా పట్టుకుని వెళ్ళండి. దీంతో పాటుగా తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ, అది కూడా మీరు పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ లేకపోతే ఈ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ కాదు. అప్లికెంట్స్ who are not registered with తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ will not be considered for selection అని చెప్పారు. అంటే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ లేకపోతే మిమ్మల్ని సెలక్షన్లోకి పరిగణలోకి అయితే తీసుకోరు. దీంతో పాటు ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా పట్టుకొని వెళ్లాల్సి ఉంటుందని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దీంతో పాటుగా మనం చూసుకుంటే అప్లికెంట్స్ who have claimed reservation under meritorious sports person category, అంటే స్పోర్ట్స్ కోటాలో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళు తప్పనిసరిగా ఫామ్ 1 ఫామ్ 2 ఆ డాక్యుమెంట్స్ కూడా పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఫామ్ 1 ఫామ్ 2 అనేది మీకు ఎక్కడ దొరుకుతాయని చాలామంది అడుగుతున్నారు. మీకు నోటిఫికేషన్లోనే ఫామ్ 1 ఫామ్ 2 ఫార్మేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో మనకి ఆల్రెడీ నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్లో అన్ని ఫార్మేట్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి ప్రీవియస్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయొచ్చు. అలాగే ఈ వెబ్ నోటీస్ కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మీకు అన్ని డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి అప్లికెంట్స్ హూ ఫెయిల్ టు బ్రింగ్ దీస్ ఫార్మ్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అండర్ స్పోర్ట్స్ కోటా అని చెప్పారు. అంటే ఈ ఫార్మ్స్ లేకపోతే మిమ్మల్ని స్పోర్ట్స్ కోటాలోకి కన్సిడర్ చేయము అని చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలి. ఎనీ అదర్ రిలివెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అవి కూడా పట్టుకుని రమ్మని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అందరూ కూడా మీరు తప్పనిసరిగా పట్టుకుని వెళ్ళండి. అదేవిధంగా అప్లికెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ ఫెయిల్యూర్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ ఫెయిల్యూర్ టు బ్రింగ్ ఎనీ ఆఫ్ ది అబోవ్ ఒరిజినల్ certificates in the proforma as prescribed by government will lead to cancellation of the క్యాండిడేచర్ అని చెప్పారు. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు తప్పనిసరిగా పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఒక సెట్ జిరాక్స్ కాపీ కూడా పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా 1:1.5 రేషియోలో అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇందులో హాల్ టికెట్ నెంబర్స్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా జాబ్ అనేది వచ్చినట్టు కాదు. ఎందుకంటే ఉన్న పోస్టులకి కంటే ఎక్కువ మందిని అభ్యర్థుల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారు. కాబట్టి మీకు ఇది అపాయింట్మెంట్ అనేది ఇచ్చేందుకు విడుదల చేసినటువంటి సెలక్షన్ లిస్ట్ అయితే కాదు. అది కూడా మీరు కన్సిడర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా మనకి లిస్ట్ అయితే ఉంటుంది. ఇందులో మీకు ఏ డేట్లో అటెండ్ కావాలి, ఏ టైంలో, అలాగే ఏ సెషన్లో అటెండ్ కావాలి, వెన్యూ కూడా ఇవ్వడం జరిగింది. వెన్యూ అయితే అందరికీ సేమ్ ఉంటుంది. బట్ మీకు ఇచ్చినటువంటి డేట్ మరియు మీకు ఇచ్చినటువంటి సెషన్లోనే మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ లిస్ట్ అంతా కూడా చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ లిస్ట్ డౌన్లోడ్ చేయడానికి ప్రీవియస్ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. మొత్తం 99 పేజీలతో ఈ వెబ్ నోటీస్ అనేది మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులోనే మనకి క్లియర్గా అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. కాబట్టి ఒక్కసారి మీరు అన్ని డీటెయిల్స్ కూడా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీకు నేను రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.